మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన లోన్ పై చర్చిస్తున్నారని సమాచారం. ఇక రైతు భరోసా నిధుల విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర వైఖరితో పాటు కేంద్రం దగ్గరికి మంత్రులు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రైతుకి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్. సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై కూడా చర్చ నడుస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి ముఖ్యంగా రైతుల సంక్షేమానికి సంబంధించిన విషయంలో కావచ్చు, మెట్రో రైల్ పై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అంశాలపై కూడా ఈ సమావేశంలో కూడా ఒక చర్చకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ పేపర్లెస్ గా నిర్వహించాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు కూడా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికీ స్పెషల్ ట్యాబ్లను కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అందజేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. డిజిటల్ కేబినెట్ అమలు తీరును స్వయంగా రేవంత్ రెడ్డి కూడా పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రుల కేబినెట్ సమావేశం ఎజెండా ఉంటుందని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. పేపర్లెస్ గవర్నెన్స్ లో కూడా భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ కూడా నడుస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరో పక్క కేంద్రంపై ఎలాంటి నిధులు తీసుకురావాలనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. శివాని. Right, thanks for information, Uday Kiran.